ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయంకి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. చాలా రోజుల తర్వాత నేను మరలా వీడియో చేస్తున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను ఈ మధ్యకాలంలో వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా నాకు ఇంకొన్ని విషయాలు కూడా నాకు తెలుసుకోవాలనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మన చరిత్ర గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. అసలు అక్కడ జరిగిందేంటి, అసలు ఈ మత ఘర్షణలు అవి అసలు ఎందుకు వస్తున్నాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా నాకు బాగా తెలుసుకోవాలనిపించింది. అందుకని చెప్పి నేనేం చేశానంటే కొన్ని బుక్స్ నేను కొనుక్కోవడం జరిగిందనమాట. అవి ఎవరో చిన్న చితక రైటర్స్ రాసిన పుస్తకాలు కాదండి. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అసలు ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో, అసలు మన చరిత్ర ఏమిటో, అసలు మన స్వాతంత్ర ఉద్యమంలో అసలు ఏం జరిగిందో, ఎవరెవరు అక్కడ రాజకీయాలు చేశారో, అక్కడ ఉన్న నిజం ఏమిటో, అసలు మన భారతదేశాన్ని 1000 సంవత్సరాలు ముస్లిమ్స్ ఎలా పరిపాలించారో, ఇటువంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగిందనమాట. మనకు ఒక విషయం మీద సరిగ్గా అవగాహన లేకుండా జనాలకి చెప్పడం అది నిజంగా అది అసలు కరెక్ట్ కాదండి. అందుకని చెప్పి నేను ఈ బుక్స్ అన్నిటి మీద కూడా నేను ఒక విశ్లేషణ అన్నది నేను చేశానన్నమాట. అందుకని నేను ఇన్ని రోజులు ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఇంకో విషయం ఏమిటంటేనండి, నన్ను చాలామంది నువ్వు కాపీ రైటెడ్ కంటెంట్ నువ్వు చేస్తున్నావు అని అంటున్నారు. నేను కాపీ రైటెడ్ కంటెంట్ చేయవలసినంత అవసరం అయితే నాకు లేదండి. ఎందుకంటే మీరు బ్యాక్ సైడ్ చూస్తూనే ఉన్నారు, నా దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సో నేను ఆ బుక్స్ని ఆధారంగా చేసుకుని మాత్రమే నా కంటెంట్, నా వీడియోస్ నేను చేసుకుంటున్నాను తప్ప ఎవరివో వీడియోస్ చూసి నేను చేయవలసినటువంటి అంత అవసరం అయితే నాకు లేదండి. కాబట్టి నేను ఇప్పుడు నా పుస్తకాలన్నింటినీ కూడా నేను చేసిన వీడియోలు ఏమేమైతే ఉన్నాయో, నేను కంటెంట్ ఎక్కడి నుంచి అయితే నేను తీసుకున్నానో, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నానండి. ఇక నా బుక్ షెల్ఫ్ మీరు చూడండి, నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భాగవతం, శివ మహాపురాణం, రామాయణం, అలాగే సాయిబాబా వారి పుస్తకం భగవద్గీత, అలాగే ఇదేమో అబ్దుల్ కలాం గారి పుస్తకం అండి, ఒక విజేత ఆత్మకథ. ఇది అబ్దుల్ కలాం గారే రాసుకున్నారనమాట ఈ పుస్తకాన్ని. ఇది కూడా చూడండి ఒకసారి. నాకు ఆయన పుస్తకాలంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇది ఈ పుస్తకం. అలాగే ఇదేమో మనకు వైష్ణవ ఆలయాలు 108 ఉన్నాయి ప్రత్యేకంగా. అది హైదరాబాద్లోనే సమతామూర్తి అని చెప్పి ఒక విగ్రహాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట ఈ పుస్తకం. అలాగే ఇదేమో బ్రహ్మవైవర్త పురాణం, ఇదేమో మహాభారతం. ఇవన్నీ కూడా నేను ముందు సంక్షిప్తంగా తెలుసుకొని తర్వాత కొంచెం పెద్ద గ్రంథాలని పరిశీలనం చేద్దామని చెప్పి ముందు చిన్నగా తీసుకున్నాను. అలాగే నేను మీకు కొన్ని సాంప్రదాయాలు కూడా నేను చెప్పడం జరిగింది. ఇదిగోండి మన తెలుగువారి సంప్రదాయాలు అన్నమాట. ఇదిగోండి మన తెలుగువారి సంప్రదాయాలు ఈ పుస్తకం. ఇందులో నుంచి నేను కొంత కంటెంట్ తీసుకున్నాను. అలాగే నాకు ఇంకొన్ని విషయాలు తెలియాల్సి వస్తే నేను గూగుల్లో కూడా నేను సెర్చ్ చేసి కొంత కంటెంట్ నేను తెలుసుకోవడం జరిగింది. ఆ గూగుల్లో ఉన్న కంటెంట్ అసలు కరెక్టా కాదా అన్నది కూడా నేను మా గురువు గారిని ఒకసారి సంప్రదించి అది కరెక్టేనా అండి అని అడగడం జరిగింది. లేదమ్మా అవన్నీ కూడా కరెక్టే అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు మాత్రమే నేను వీడియోలు చేయడం జరిగిందనమాట. ఇక ఇదేమో వెంకటేశ్వర స్వామి వారి గురించి అండి. ఇవి చాలామంది చేశారు వీడియోస్, కానీ నేను కూడా ఖచ్చితంగా వీటి మీద వీడియోస్ అయితే నేను చేస్తాను. అలాగే ఇదేమో చిలుకూరు తిరుగుబాటు, ఇదేమో స్వామి వివేకానంద గారిది ఆత్మకథ అన్నమాట. ఇదేమో మహాత్మా గాంధీ గారిది సత్య శోధన. ఇది ఒక చిన్న భగవద్గీత. ఇది నాకు మా అన్నయ్య ప్రెజెంట్ చేశారు. ఇది నేను రీసెంట్గా కొన్న పుస్తకం అన్నమాట. హిందూ దేశంపై ముస్లింలు దండయాత్రలకు
ఆవిష్కరణీయ ప్రతిఘటన పరంపర. అంటే మనల్ని 1000 సంవత్సరాల పాటు ముస్లిమ్స్ ఎన్ని తిప్పలు పెట్టారో, మనల్ని ఎంతలా ఏడిపించుకు తిన్నారో ఈ పుస్తకంలో చాలా క్లియర్‌గా ఉంది. నేను ఖచ్చితంగా ఈ పుస్తకంలో ఉన్నవి నేను ఇప్పుడు వీడియోస్ నేను చేయబోతున్నాను. వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఇక్కడ మీకొచ్చేసరికి ఇదేమో భారతీయ ప్రతిభా విశేషాలన్నమాట. అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతర దేశస్తులు ఏమంటున్నారు, పసుపు మేము కనిపెట్టాము, వేపని మేము కనిపెట్టాము అని ఒక్కొక్క దేశం వాళ్ళు గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా. అసలైన నిజాలేంటో మనకి ఈ పుస్తకం చెప్తుందన్నమాట. అసలు మన దేశంలో కనిపెట్టినన్ని వస్తువులు ఇంకెక్కడ కనిపెట్టలేదు. మన దేశం అంత గొప్పది. ఇకపోతే ఇవన్నీ డైరీస్. ఇవన్నీ కూడా ఇంకా చిన్న చిన్న పుస్తకాలన్నమాట. నిత్య సత్యాలు, నెక్స్ట్ ఇది కూడా 108 దివ్య దేశాల ప్రాథమిక పరిచయం. నెక్స్ట్ ప్రకృతి నియమాలు, యోగ పరిపూర్ణత. అంటే ఇది భగవద్గీతలో ఒక చిన్న చిన్న పార్ట్స్ అన్నమాట ఈ పుస్తకాలన్నీ కూడాను. అలాగే వ్యక్తిత్వ వికాస కథలు. ఇవి చిన్నపిల్లలకైతే చెప్పడానికి చాలా బాగుంటాయండి ఈ కథలు. ఇది ఆధ్యాత్మిక కథలు. ఇది కూడా చిన్నపిల్లలకి చెప్పడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంక ఇది తత్వ రహస్యము, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను చాలా వరకు వీడియోస్ అయితే నేను చేశానండి. ఇవన్నీ కూడా నా దగ్గరున్న బుక్స్ యొక్క కంటెంట్ను ఆధారంగా చేసుకొని నేను చేశాను. ఇదేమో విజయదశమి, వీటి మీద కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. విగ్రహారాధన ఎందుకు చేయాలి, ఇటువంటి బుక్స్ నేను చాలా వరకు కొంటూనే ఉంటానండి. ఇవన్నీ కూడా అటువంటి బుక్సే. ఇదిగోండి, ఇదేమో డాక్టర్ బివి పట్టాభిరామ్ శాస్త్రవేత్తలు, అంటే మన సైంటిస్టుల గురించి ఉంటుందన్నమాట ఈ బుక్లోని. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పుస్తకం కూడాను. ఇంకా ఈ పుస్తకం ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ గురించి అక్కడ మోసాలు అవి జరుగుతున్నాయి అని చెప్పి నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పుస్తకం అన్నమాట ఇది. అంటే ఈ పుస్తకంలోనే ఒక్క నిమిషం అండి. ఇదిగో ఈయన ఉన్నారు కదా, ఈయన భగవంతుడంట. కాబట్టి ఈ పుస్తకాన్ని నేను బేస్ చేసుకొని నేను కొన్ని వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక సంస్థ పూర్తిగా మోసపూరితమైంది అని నేను చెప్పడం జరిగింది. దానికి ప్రూఫ్ ఈ పుస్తకం అన్నమాట. ఇదిగో చూడండి. అలాగే ఇవన్నీ గుళ్ళల్లో మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి బుక్స్ అన్నమాట. నేను ఏ పుస్తకాన్ని నేను వదలను. నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను ఏ పుస్తకాన్ని వదలకుండా నేను తీసుకుంటూ ఉంటాను. ఈ కింద ఉన్నవన్నీ డైరీస్. సో ఇంకా నేను ఇలా బుక్స్ అన్నీ నేను కొంటూనే ఉంటాను. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం బుక్స్ చదవడం అంటే. అసలు నిజాలు ఏంటన్నది నాకు తెలుసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి చూశారు కదండి నా బుక్ షెల్ఫ్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. ఇంకా ఇవే కాకుండా ఇంకా నేను పుస్తకాలని కొంటూనే ఉంటాను. నేను ఆ పుస్తకాల నుండి నేర్చుకుంటూనే ఉంటాను. అందులో ఉన్నటువంటి సత్యాలను నేను వీడియోస్ రూపంలో నేను అందరికీ తెలియజేయాలని నేను అనుకుంటాను. ఎందుకంటే మసిపూసి మారేడుకాయని చేయడం వేరు, అసలు సత్యం వేరు.
అసలు సత్యాలేంటి అన్నది నేను చెప్పదలుచుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఇన్ని పుస్తకాలు చదవడం నేను మొదలుపెట్టాననమాట. ఇకపోతే నేను శివ మహాపురాణం చెప్పడం నేనైతే స్టార్ట్ చేశాను కానీ, ఈ పురాణాలవి చెప్పడానికి కొన్ని కొన్ని నియమాలైతే నేను పాటించాలండి. మైలు నియమాలు, అలాగే నాన్ వెజ్ నియమాలు. నాన్ వెజ్ అంటే నేనేం బ్రాహ్మణుల అమ్మాయినైతే నేనేమీ కాదండి. నేను మాంసాహారుల కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయినే. నేను మామూలుగా అయితే నాన్ వెజ్ అవి నేనేమీ తినను కానీ, మా కుటుంబం కోసం నేను కనీసం గుడ్డన్నా సరే నేను తీసుకుంటూ ఉంటాను. కాబట్టి ఇటువంటి నియమాలన్నీ కూడా నేను పాటించాలి కాబట్టి, నాకు పురాణాలు చదవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నాకు కానీ నేను వీలున్నప్పుడు ప్రతిసారి కూడా నేను పురాణం అయితే చదవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అలాగే శివ మహాపురాణం నేను మొదలుపెట్టాను కదా! అది ఖచ్చితంగా నేను పూర్తి చేసే తీరుతానండి. ఈ నియమాలన్నీ కూడా పాటించి. అదే మీరు మామూలు పుస్తకాలు చదవడానికి ప్రత్యేకించి నియమాలైతే ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఒంట్లో బాలేదనుకోండి, అప్పుడు మనం స్నానం అది ఏమీ చెయ్యం. అప్పుడు మనం ఏదైనా సరే ఒక మంచి పుస్తకాన్నయితే తీసుకొని చదవచ్చు. కానీ పురాణాల విషయంలో మాత్రం కొన్ని కొన్ని నియమాలైతే పాటించాల్సి ఉంటుందండి. అందుకని నాకు ఆ శివ మహాపురాణం చెప్పడం కొంచెం లేట్ అవుతుందే తప్ప, నేను ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి అయితే తీరుతాను. అదంతా కూడా శివయ్య తండ్రి అనుగ్రహం అన్నమాట. సరేనండి. ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ ఇచ్చాను కదా! నాది కాపీరైటెడ్ కంటెంట్ కాదు. నేను ఇతరుల వీడియోలైతే నేను చూసి చెయ్యను. అయితే నేను కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు. జ్యూస్‌లో మూత్రం కలుపుతున్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో నేను చేయడం జరిగింది. అవన్నీ పుస్తకాల్లో అయితే ఉండవు కదండీ! అవన్నీ కూడా న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు. అలాగే కొన్ని కొన్ని పాపులర్ ఛానల్స్ వాళ్ళు ఉన్నాయి. ఆ పాపులర్ ఛానల్స్ వాళ్ళవి కంటెంట్ కూడా నేను కొంత గమనించి, ఇది నిజమా? అబద్ధమా? వీళ్ళు చెప్తున్నది అని నేను క్లియర్‌గా తెలుసుకొని అప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తాననమాట. ఎందుకంటే ఇప్పుడు అటువంటి విషయాలన్నీ కూడా అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక విషయం చెప్పామంటే మన ద్వారా అది 10 మంది తెలుసుకొని అది బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అది కాపీరైటెడ్ కంటెంట్‌గా రాదు కదండీ ఆ విషయం. అటువంటి వీడియోలైతే నేను చాలా చేశాను. మన దేవుళ్ళని, మన దేవత విగ్రహాల్ని విరగ్గొట్టడం, మన మన దేవత విగ్రహమూర్తుల్ని నీచంగా చూపించడం, ఇటువంటివన్నీ కూడా నేను ఎవరివో న్యూస్ వీడియోసో లేకపోతే ఇంకే ఇంకెవరో పాపులర్ ఛానల్స్ వాళ్ళవో చూసి నేను చేశాను తప్ప, నేను కాపీ చేయాల్సినటువంటి అంత అవసరం అయితే నాకు లేదండి. అందరికీ తెలియాలి అన్నటువంటి ఒక అభిప్రాయంతోటే నేను ఆ వీడియోస్ అయితే నేను చేశాను. సరేనండి. మీకైతే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరేనండి. మనం మరిన్ని మంచి వీడియోస్‌తో నేను మరలా మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.